తెలంగాణలో రెండో విడత రిజల్ట్ వెలువడ్డా పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓటమిని తట్టుకోలేక గెలిచిన అభ్యర్థులపై కొన్ని చోట్ల ప్రత్యర్థులు దాడులకు దిగారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలం ఇటుకలపహాడ్ గ్రామంలో ఓటమి తట్టుకోలేక గెలిచిన సర్పంచ్ అభ్యర్థి భర్తపై ఓడిపోయిన అభ్యర్థి కత్తితో దాడికి ప్రయత్నించాడు. బీజేపీ అభ్యర్థి వడైహి తానుబాయ్ భర్త పోసెట్టిపై ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థి నారాబాయ్ భర్త భీమ్రావు దాడికి దిగాడు. ఈ దాడిని ప్రతిఘటించిన భీమ్రావును గ్రామస్తులు ఇంటి ముందు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్లో సర్పంచ్ ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల్లో ఓడిన రాజు ఇంటిపై గెలిచిన సర్పంచ్ పాపయ్య మద్దతుదారులు ట్రాక్టర్తో దాడి చేశారు. ట్రాక్టర్ దాడిలో అద్విత్ అనే చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 4గురికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురంలో కౌంటింగ్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అత్యుత్సాహం కారణంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వార్డు సభ్యులకు సమాచారం లేకుండానే ఉప సర్పంచ్ పేరును ప్రకటించారు రిటర్నింగ్ అధికారి నాగరాజు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో ఎన్నికల అధికారిని గ్రామ పంచాయతీ కార్యాలయ గదిలో బంధించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం సోమవారిగూడెం గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చెరక సంధ్య 22 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ రీకౌంటింగ్ నిర్వహించాలంటూ బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పోలీస్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసి పోలీస్ వాహనాల్లో తరలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలో మొత్తం 2085 ఓట్లు ఉండగా ఇరు పార్టీల అభ్యర్థులకు కలిపి 1943 ఓట్లు పోల్ కాగా 39 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 10 ఓట్లు నోటాకు పడ్డాయి. పోలైన ఓట్లలో కాంగ్రెస్ కు 947, బీఆర్ఎస్ కు 947 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం డ్రా తీశారు. డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల వీరస్వామి గెలిచినట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోగా కాంగ్రెస్ నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ని 1 ఓటుతో విజయం వరించింది. హోరాహోరీగా జరిగిన పంచాయతీ పోరులో 2 అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా ఒకే ఒక బ్యాలెట్ ఓటుతో బీటెక్ చదివిన యువతి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2 అభ్యర్థుల్లో ముత్యాల శ్రీవేదకు 187 ఓట్లు రాగా ప్రత్యర్థి హర్షస్వాతికి సైతం 188 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత అధికారులు పోలైన 2 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా ఆ ఓటు శ్రీవేదకు రావడంతో ఆమె గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ రెబల్ వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీకటి చిట్టిరావు ఎన్నికల ప్రచారంలో రెబల్ అభ్యర్థి కూసంపూడి వీరబాబు ఎన్నికల ప్రచార ఆటో అడ్డుగా పెట్టడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వీరబాబు వర్గం ఆటోపై ఉన్న రెబల్ అభ్యర్థి ఫ్లెక్సీని కొందరు చించివేయడంతో వివాదం మరింత పెరిగింది. పోలీసులు గ్రామానికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరు వర్గాలను చెదరగొట్టారు.